1994వ సంవత్సరంలో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఈ రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన రోజున ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి 50 రూపాయలకు హార్స్ పవర్ కు కరెంట్ ఇస్తానన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్నాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇస్తానన్నాడు. ఈ 3 ప్రధానమైన వాగ్దానాలను నమ్మి ఆ రోజు రాష్ట్రంలో ప్రజలు రామారావు గారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఏమైంది అని అడుగుతున్నాను నేను. 9 మాసాలు జరగకుండానే రామారావు గారిని అది వెన్ను పోటు పడిచాడా, రొమ్ము పోటు పడిచాడా అని అనగాని రామారావు గారిని పదవీచ్యుతుని చేశాడు. రామారావు గారిని పదవీచ్యుతుని చేసిన తర్వాత మరొక్క 9 మాసాలు కూడా నిండగానే తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన 3 ప్రధానమైన వాగ్దానాలను తుంగలో తొక్కిన పెద్ద మనిషి ప్రస్తుత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాను.